ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శాం హం జామై ఓం శాం ధూం త్రం గణం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ గ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమో. ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమో. కమలాల శ్రీమేరుచక్రమో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమో. ఓం శ్రీ శేషాద్రిస్వామి నమః. ఈ శేషాద్రిస్వామి చరితామృతం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మహాసమాధి అనంతరము స్వామి లీలలు. స్వామి దేహత్యాగానంతరము సూక్ష్మ శరీరంలో ఉంటూ భక్తులను అనుగ్రహించుటకు తిరువణ్ణామలైలో నివసించే ఒకరి శరీరంలో ప్రవేశించి భక్తులకు తగిన సలహాలు చెప్పసాగిరి. కానీ ప్రజలు ఆ వ్యక్తిని పిచ్చివాడుగా భావించి రాడు రూపసాగిరి. తర్వాత స్వామి కోయంబత్తూరు దగ్గర నివసించే శ్రీమతి కావేరి అమ్మ శరీరమును వాహకంగా చేసుకుని కొంతకాలము తన సందేశాలు ఇవ్వసాగిరి. తర్వాత స్వామి బెంగళూరులోని పార్వతీ అమ్మాళ్ళ శరీరమును వాహకంగా చేసుకొని తన సందేశాలు ఇవ్వసాగిరి. వాటిలో 1980వ సంవత్సరం వరకు జరిగి కొన్ని సన్నివేశాలను డిఎం పన్నీర్ సెల్వం రాసిన సౌభాగ్యవతి అన్నయ్య ఉమాదేవి అమ్మయారు జీవిత చరిత్రలో నుంచి సేకరించి ఇక్కడ పొందుపరుస్తున్నాను, చెప్పుతున్నాను. పద్మనాభన్ అమెరికాలో పిహెచ్డి చేసేవారు. పద్మనాభన్ పిహెచ్డి పూర్తి చేయుటకు వారి ప్రొఫెసర్ ఏమాత్రమో సహాయ సహకారములు అందించక ఇబ్బందులు పెట్టసాగి ఒకనాడు పద్మనాభన్ బెంగళూరు వచ్చి పార్వతమ్మను కలియగా స్వామి ఆమె ద్వారా సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైన బాణము క్రాస్ చిత్రించిన ఒక అట్టను ఇచ్చి ఒక సంఖ్యను నిలిపి అన్ని రోజులు పూజాగృహంలో ఉంచుకొని పూజించమని చెప్పడం జరిగింది. స్వామి సలహా ప్రకారం పద్మనాభన్ పూజా కార్యక్రమం నిర్వహించగా కొన్ని నెలల్లో ఆ ప్రొఫెసర్ మరణించగా వారి స్థానంలో వేరొక ప్రొఫెసర్ రావడం జరిగినది. కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ పద్మనాభకు అన్ని విధాలుగా తన సహాయ సహకారాలు అందించగా పద్మనాభన్ పిహెచ్డి పూర్తి చేశారు. భూతలింగం బెంగళూరులో ఉద్యోగం చేసేవారు. వారు వివాహితులు. మొదట అతనికి సంతానం కలిగినను ఆ బిడ్డ కోరింత తగ్గు వచ్చి మరణించడం జరిగినది. భూతలింగం కొంతకాలం వాడిన కారును కొన్నారు. కానీ ఆ కారు ఎప్పుడూ చెడిపోతూ ఏదో ఒక ఇబ్బంది పెట్టుతూ ఉండేది. ఇట్లా 1.5 సంవత్సర కాలము జరుగుగా భూతలింగం బెంగళూరులోని ఉండే పార్వతీ అమ్మాళ్ళను కలియడం జరిగినది. స్వామి పార్వతీ అమ్మాళ్ళ శరీరంలో ఉండి మాట్లాడుతూ, నీకు భౌతికంగా రావలసిన కష్టము రాకుండా ఆ కారుకు మార్చాను, లేనిచో భయంగా నీవే అనుభవించాల్సి వచ్చేది అని అన్నారు. భూతలింగం ఉద్యోగ బాధ్యతలు బెంగళూరు నుండి మైసూరుకు మార్చబడినవి. ఆ సందర్భంలో తన పార్వతీ అమ్మాళ్ళను కలియగా స్వామి అతనితో, మైసూరులో నీకు ఇప్పటి నుండి 11వ రోజున ఇల్లు కుదురుతుంది. నీ భార్య త్వరలో గర్భం ధరించుతుంది. 12 మగపిల్లవాడు పుట్టుతాడు. పుట్టిన వెంటనే మీ ఇంటికి ఒక నల్ల ఆవు వస్తుంది. ఒక బకెట్ నీళ్లు ఆవుకు పెట్టండి. పుట్టిన బిడ్డకు బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టండి. నీకు విభూతి ఇస్తాను. ఆ విభూతిని ఇంటి లోపల ఇంటి చుట్టూ తల్లండి. తర్వాత కాలంలో విభూతి మహత్యం తెలుస్తుందని చెప్పి విభూతిని ఇవ్వడం జరిగినది. భూతలింగంకు స్వామి చెప్పినట్లే 11వ రోజున మైసూరులో బాడువుకు ఇల్లు కుదిరినది. భార్య గర్భం ధరించి 12 మగపిల్లవాడు కన్నది. ఆ సమయానికి ఇంట్లోకి ఒక నల్ల ఆవు రావగా ఆ ఆవుకు బకెట్తో నీళ్లు పెట్టడం జరిగినది. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకు భూతలింగం ఇంటి ప్రక్కన ఉన్న ఇంట్లో ఒక పసిబిడ్డ కోరింత దగ్గుతో మరణించినది. ఆ కోరింత దగ్గు స్వామి అనుగ్రహమున భూతలింగం కుమారునికి తగలలేదు. అప్పుడు స్వామి తనకు విభూతినిచ్చి ఇంటి చుట్టూ చల్లమన్న విషయం జ్ఞాపకం రాగా స్వామి అనుగ్రహమున తనకు కుమారుడు జన్మించినాడని, కోరింత దగ్గు తన బిడ్డకు రాకుండా స్వామి కాపాడినాడని భావించి అప్పటి నుంచి స్వామిని భక్తితో నిరంతరము స్మరించసాగాడు. భూతలింగం మైసూరు చుట్టుప్రక్కల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేదానికి స్కూటర్లు వెళ్ళేవారు. ఒకనాడు భూతలింగం కృష్ణరాజనగర్ వెళ్ళి అచ్చట నుంచి తిరిగి మైసూరు వస్తూ ఉంటే కొండదారిలో స్కూటర్ వెనుక చక్రం పంక్చర్ కావడంతో స్కూటరు ఆపి చట్నీ టైరును మారుస్తానని చూస్తే ఆ చక్రానికి తగిన గాలి లేదు. అప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచక కళ్ళు మూసుకొని శేషాద్రి స్వామిని ప్రార్థించసాగాడు. భూతలింగం కళ్ళు తెరవగానే అద్భుతం, ఒక బలిష్ఠుడైన పొడుగని
సైకిల్ తొక్కుకుంటూ భూతలింగం వద్దకు వచ్చాడు. అతని వద్ద చక్రానికి గాలిని నింపే హ్యాండ్ పంపు ఉన్నది. అతను భూతలింగం గారి స్కూటర్ పంక్చర్ కావడం చూసి తనే స్వయంగా చక్రానికి గాలి నింపి స్కూటర్ టైర్ మార్చి అనుకోకుండా దైవ ప్రేరణతో నేను ఈ మార్గంలో హ్యాండ్ పంప్ తీసుకొని వచ్చానని చెప్పగా భూతలింగం సంభ్రమాశ్చర్యముల నుండి కోలుకొని అతని కృతజ్ఞతలు చెప్పాలని భావించేలోగా అతను కొద్ది దూరం వెళ్ళి అదృశ్యమైనారు. కొద్ది రోజుల తర్వాత భూతలింగం బెంగళూరు వచ్చి పార్వతమ్మను కలిసి ఈ విషయం చెప్పగా పార్వతమ్మ భూతలింగంతో శేషాద్రి స్వామి స్వయంగా ఆ రూపంలో వచ్చి నీకు సహాయపడినాడని తెలిపారు. ఒకనాడు స్వామి పార్వతమ్మ ద్వారా భూతలింగంతో నీవు భార్యా సమేతుడవై కాశీ ప్రయాగ సందర్శించు, దైవ ఆశీస్సులు లభించుతాయని చెప్పగా భూతలింగం స్వామితో నాకు హిందీ భాష రాదు కావున కాశీ ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటుంది అని తిరిగి భూతలింగం స్వామికి సమాధానం చెప్పారు. అందుకు స్వామి నువ్వు భయపడవద్దు, నేను స్వయంగా అవసరమైనప్పుడు సహాయపడతాను, కావున కాశీ ప్రయాగ సందర్శించు, కాశీ ప్రయాగ సందర్శించు అని స్వామి భరోసా ఇచ్చినను భూతలింగం కాశీ యాత్రకు వెళ్ళలేదు. కొంతకాలానికి పార్వతమ్మ దేహత్యాగం చేయగా స్వామి తిరువణ్ణామలైలో నివసించే సౌభాగ్యవతి ఉమాదేవి అమ్మ శరీరం నుంచి మాట్లాడుతున్నాడని విన్నాడు. భూతలింగం ఆమెను సందర్శిస్తామని తలచి పార్వతమ్మ స్వయంగా చిత్రించిన చక్రాలను బెంగుళూరు భక్తులు సేకరించిన కొంత ధనాన్ని శేషాద్రి స్వామి మఠంలో ఇవ్వదలిచి వాటిని తన వెంట తీసుకొని తిరువణ్ణామలై వచ్చాడు. భూతలింగం తిరువణ్ణామలైలో సౌభాగ్యవతి ఉమాదేవి అమ్మ ఇంటికి వెళ్ళి ఆమెకు నమస్కరించగా అమ్మ భూతలింగంతో స్వామి చిత్రించిన చక్రాలను ఇవ్వండి, స్వామి సమాధికి ఎదురుగా నిర్మించే ధ్యాన మండపంలో ఉంచుతాము. బెంగళూరు భక్తులు సేకరించిన ధనాన్ని తన భర్త అయిన ఆర్ ముత్తుకుమార్ స్వామి అయ్యకు ఇచ్చిన ప్రస్తుతము స్వామి మఠంలో కొన్ని నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున వాటికి ఆ ధనాన్ని ఆయన వినియోగించుతాడని చెప్పారు. భూతలింగం ఉమాదేవి అమ్మ చెప్పినట్లే తన వద్ద ఉన్న ధనాన్ని ముత్తుకుమారస్వామి అయ్యకు చిత్రించిన చక్రాలను ఉమాదేవి అమ్మకు ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగక స్వామి ఉమాదేవి అమ్మ ద్వారా భూతలింగంతో మిమ్మల్ని కాశీ ప్రయాగ సందర్శించమని చెప్పానుగా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉమాదేవి అమ్మ అన్న మాటతో భూతలింగం ఆశ్చర్యపడి స్వామి ఉమాదేవి అమ్మ ద్వారా మాట్లాడుతున్నాడని, ఇంతకు పూర్వం పార్వతీ అమ్మ ద్వారా మాట్లాడిన మాటల్ని తిరిగి మాట్లాడినారని నిర్ధారణకు వచ్చారు. తర్వాత భూతలింగం భార్యా సమేతుడై కాశీ ప్రయాగ అలహాబాద్ సందర్శించారు. ప్రయాగ నుంచి ఢిల్లీ వెళ్ళాలని భూతలింగం తరచుగా రైల్వే టికెట్ చిక్కలేదు. రైల్వే స్టేషన్లో భూతలింగం దంపతులు ఉండగా ఒక పొడవాటి వ్యక్తి వారి దగ్గరకు వచ్చి హిందీలో మాట్లాడుతూ రైల్వే టికెట్ భర్తీ ఇచ్చి దగ్గరుండి రైలు ఎక్కించేటో వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి భూతలింగం దంపతులు బెంగళూరు వచ్చారు. తర్వాత కొద్ది రోజులకు భూతలింగం దంపతులు తిరువణ్ణామలై వెళ్ళి ఉమాదేవి అమ్మను కలియగా ఉమాదేవి అమ్మ భూతలింగంతో మాట్లాడుతూ మీరు అలహాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే టికెట్ లభించగా నిలబడిపోయినప్పుడు స్వామి స్వయంగా వచ్చి టికెట్ ఇచ్చి మిమ్మల్ని రైలు ఎక్కించారని చెప్పడంతో భూతలింగం దంపతులు తొలుత సంభ్రమాశ్చర్యములకు గురి అయినారు. స్వామి తను చెప్పిన వాగ్దానుసారం స్వయంగా వచ్చి తన భక్తులకు సహాయపడడం స్మరించి భూతలింగం దంపతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భూతలింగం బెంగళూరులోని తన ఇంట్లో పై అంతస్తు నిర్మించాలని భావించి స్వామి అనుమతిని అనుగ్రహించమని ప్రార్థించగా ఇంటి పునాదులు 3-5 అడుగులు మాత్రమే ఉన్నాయని కావున పై అంతస్తు నిర్మించవద్దని స్వామి సలహా ఇచ్చారు. కానీ భూతలింగం స్వామిని పదే పై అంతస్తు నిర్మించడానికి అనుమతినిమ్మని ప్రార్థిస్తూ ఉంటే ఎవరికో ఒకనాడు స్వామి పై అంతస్తు నిర్మించుకోమని భూతలింగంకు అనుమతినివ్వగా పై అంతస్తు నిర్మించారు. తర్వాత భూతలింగం ఇంటిపై నీళ్ల ట్యాంకు నిర్మించాలని భావించి అనుమతి కోసం ఇంజనీర్ని అడుగుగా అతను భూతలింగం ఇంటికి వచ్చి పునాదులను పరిశీలించగా 6 అడుగుల లోతు పునాది ఉండటంతో నీళ్ల ట్యాంకు నిర్మించేదానికి అనుమతినిచ్చారు. 3-5 అడుగుల లోతు పునాది 6 అడుగుల లోతు పునాదిగా మారడం స్వామి చేసిన అద్భుతాలలో మహాద్భుత సంఘటన అని చెప్పవచ్చు. కొందరు భక్తులు ఉమాదేవి అమ్మను ఇంతకు పూర్వం స్వామి కావేరి అమ్మాళ్ పార్వతీ అమ్మాళ్ ద్వారా మాట్లాడేవారు. ఇప్పుడు స్వామి ఉమాదేవి అమ్మాయ ద్వారానే గాక వేరే వారి ద్వారా కూడా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి ఉమాదేవి అమ్మాయార్ ద్వారా మాట్లాడుతూ అప్పుడు నేను స్వయంగా కొంతకాలం కావేరి అమ్మాళ్ళ ద్వారా కొంతకాలం పార్వతీ అమ్మాళ్ళ ద్వారా మాట్లాడినాను, వారిని నేనే స్వయంగా ఎన్నుకున్నాను. ప్రస్తుతం ఉమాదేవి అమ్మ ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాను. ఉమాదేవి అమ్మను
ఈశ్వరుడు స్వయంగా ఎన్నుకొని ఆమె ద్వారా నన్ను మాట్లాడమని నిర్దేశించాడు అని చెప్పారు. ఏడిఎం పన్నీరు సెల్వం ఉమాదేవి అమ్మ జీవిత చరిత్రమును తమిళంలో గ్రంథస్థం చేశారు. అందులో లిఖించబడిన సంఘటనలో స్వామి స్వయంగా ఉమాదేవి అమ్మకు చెప్పిన ఒక సంఘటన ముచ్చటించుకుందాం. స్వామి ఒకనాడు కొండపై ఉన్న సరోవరంలో కూర్చొని ధ్యానస్థుడై ఉండగా సప్త ఋషులు అయిన అత్రి, భృగు, వశిష్ఠ, కుత్స, గౌతమ్మ, కశ్యప, అంగీరసాదులు స్వామిని పరీక్షింపదలచి స్వామికి దర్శనమిచ్చి స్వామితో నీవు సరోవరం ఒడుగునకు వెళ్ళి అందులో ఉన్న 7 రంగుల ఇసుకను తెచ్చి త్రాడుగా నేయమని కోరారు. తొలుత స్వామి నేను ఆ పని చేయలేను అని సప్త ఋషులతో అన్నారు. కానీ సప్త ఋషులు స్వామిని నీవు ఆ పని చేయగలవు అని ప్రోత్సహించగా స్వామి పరాశక్తిని ప్రార్థించి సరోవరం అడుగునకు వెళ్ళగా అచ్చట వేరొక సరోవరం ఉండుట స్వామి గాంచింది. ఆ సరోవరం అడుగునకు కూడా స్వామి వెళ్ళగా అచ్చట నలుపు, ఎరుపు, పచ్చ, పసుపు, బ్రౌన్, తెల్లని ఇసుకను గాంచి ఆశ్చర్యచకితులైనారు. పరాశక్తిని శాంతి మంత్రాలతో స్వామి ప్రార్థించి ఆమె అనుగ్రహంతో ఆ ఇసుకను ఒక చేతితో తీసుకొని వేరొక చేతితో త్రాడుగా మారిన ఇసుకను పట్టుకొని సరోవరం పైకి వచ్చారు. స్వామి చేతుల్లో ఉన్న సప్తరంగుల ఇసుక త్రాడును సప్త ఋషులు పరిశీలించి సప్తరంగుల ఇసుకలో తెల్లని ఇసుక లేనందువల్ల తెల్ల ఇసుకను తేలేకపోయావా అని ప్రశ్నించి అప్పుడు స్వామి తెలుపు రంగు పవిత్రతకు చిహ్నము, నాలో మానసిక పవిత్రత లోపించుట వలన తెలుపు రంగు ఇసుక తేలేకపోయానా అని చింతించిరి. అప్పుడు సప్త ఋషులు స్వామితో మీరు పరాశక్తి భక్తులు గనుక ఇసుకను త్రాడుగా మార్చగలిగేది. తెలుపు రంగు ఇసుక తప్ప మిగిలిన 6 రంగుల ఇసుకను సరోవరం అడుగు నుండి బయటకు తీసుకురాగలిగింది. తెలుపు రంగు విభూతికి సంకేతం. అధిష్టాన దైవము శివుడు. శివునితో ఐక్యమవుటకు మీరు ఇంకనూ ధ్యానం చేయాలని చెప్పి ఆశీర్వదించి అదృశ్యమైనారు. తర్వాత అగస్త్యుల వారు కూడా స్వామికి దర్శనమిచ్చి ఆశీర్వదించారు. ఇచ్చటి ఇసుక నుంచి త్రాడులు నేయడం అనేది హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ప్రకృతిని శాసించే స్థితిలో స్వామి ఉన్నారని ఈ సంఘటన నిరూపిస్తుంది. స్వామి రథసప్తమి నాడు తిరువణ్ణామలై చేరినారు. స్వామి తొలుత ఉత్తరపు ద్వారం గుండా దేవాలయ ప్రాంగణంలోనికి వెళ్ళి అరుణాచలేశ్వరుని ఆపీత కుచమాంబను దర్శించారు. అరుణాచలేశ్వరుని దర్శనానంతరం ఆరోగ్య స్వామి గిరి ప్రదక్షిణ చేశారు. దుర్గాదేవి అమ్మవారి దేవాలయం, కంబత్తు ఇళయనారు గుడి, పాతాళలింగ దేవాలయం, అరుణాచల యోగీశ్వర మండపంలో స్వామి ధ్యాన నిమగ్నులయ్యేవారు. కొన్ని హఠయోగ క్రియలను స్వామి అభ్యసించినారు. హఠయోగ క్రియలు అభ్యసించడంతో శరీరం ఎక్కువ వేడి చేయడంతో ఉపశమనానికి స్వామి ఎక్కువగా నీరు త్రాగేవారు. స్వామికి అనేక దేవతా దర్శనాలు కలిగాయి. కాంచీపురంలో స్వామి తండ్రి గారి సంవత్సర శార్థికం వేసేటప్పుడు స్వామి పినతండ్రి రామస్వామి జోష్యరు స్వామిని ఒక గదిలో వేసి తాళం వేయగా పరాశక్తి స్వయంగా తాళం తీయగా స్వామి కాంచీపురం విడిచి తిరువణ్ణామలై రావడం జరిగినది. స్వామికి ఈశ్వర దర్శనం తిరువణ్ణామలై వచ్చిన తర్వాత జరిగినది. స్వామి ఎడమ చేతిలో 3 గీతలు త్రిశూలాకారంలో ఉండేవి. కుడి చేతిలో ఎర్రటి రంగుతో చక్రాకారంలో ఉన్న వర్తులం ఉండేది. ఆ వర్తులము నవగ్రహ సమూహంగా కనిపించేది. ఈ గుర్తులు స్వామి చేతిలో కనిపించడంతో స్వామి భక్తుల ఎడల కల్పవృక్షం, కామధేను వంటి వారిని సూచించుతున్నది. స్వామి జ్యోతిష శాస్త్రంలో కూడా పౌరమైన పాండిత్యం గడించాడు. ఒకసారి గిరి ప్రదక్షిణా మార్గంలో అరుణగిరిని త్రిశూలం మాదిరిగా కనిపిస్తూ త్రిమూర్తి దర్శనం అని పేరిడిన స్థలంలో స్వామి చెట్ల పొదల మధ్యలో కూర్చొని తనపై నలుపు, ఎరుపు వర్ణము గల మట్టిని దట్టముగా నింపుకొని ధ్యాన నిమగ్నుడుగా చూచేవారికి అది ఒక పుట్టగా కనిపించసాగినది. గిరి ప్రదక్షిణ చేసే వారిలో ఎవరైనా స్వామి కళ్ళు తెరచి ఉండగా పుట్టను చూసినప్పుడు పుట్టలో ఉన్న సర్పము చూస్తూ ఉన్నదని భావించి వేగంగా వెళ్ళిపోయేవారు. ఈ విధంగా స్వామి అరుణాచలం వచ్చిన తొలి రోజులలో తన ధ్యానాభ్యాసానికి భంగం కలగకుండా ఉండేందుకు ఈ విధంగా చేసేవారు. ఉమాదేవి అమ్మ స్వయంగా గొప్ప యోగిని. ఇసక్కి స్వామి ఉమాదేవి అమ్మకు కొంతవరకు ఉపదేశం ఇచ్చారు. సూక్ష్మ శరీరంతో ఉన్న యోగులతో ఉమాదేవి అమ్మ స్వయంగా మాట్లాడేది. అరుణగిరినాథ రామలింగ స్వామి, ఆదిశంకరాచార్య, భోగ రాఘవేంద్ర స్వామి, వల్లిమలై స్వామి మున్నగు వారు ఆమెతో సంభాషించేవారు.
శేషాద్రి స్వామి ఉమాదేవి అమ్మ ద్వారా సంభాషించేవారు. అనేక మంది ఉమాదేవి అమ్మను కలిసి శేషాద్రి స్వామి అనుగ్రహంతో తమ ఇక్కట్లను నివారించుకున్నారు. వారి అనుభవాలలో కొన్ని సంఘటనలను ముచ్చటించుకుందాం. మహాన్ శేషాద్రి స్వామి చరిత్రను తమిళంలో వ్రాసిన శ్రీ ఏడిఎం పన్నీరు సెల్వం హెన్నియా అను వ్యాధితో బాధపడుతుండేవాడు. వైద్యులు శస్త్రచికిత్స చేయవల్లని చెప్పగా పన్నీరు సెల్వం తొలుత ఉమాదేవి అమ్మను తిరువణ్ణామలైలోని ఆమె ఇంట్లో సందర్శించారు. అప్పుడు ఉమాదేవి అమ్మ ద్వారా స్వామి మాట్లాడుతూ శస్త్రచికిత్స అవసరం లేదని 12 రోజులు అరుణగిరిని ప్రదక్షిణం చేసిన వ్యాధినయమగునని చెప్పారు. పన్నీరు సెల్వం స్వామి చెప్పినట్లు 12 రోజులు అరుణగిరిని ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసేటప్పుడు పన్నీరు సెల్వం సువాసనలు రావడం గమనించి శేషాద్రి స్వామి మరియు సిద్ధయోగులు వచ్చారని, వారి అనుగ్రహానికి సూచనగా సుగంధ పరిమళం వ్యాపిస్తున్నదని ఆనందించారు. 12 రోజులు ప్రదక్షిణ పూర్తి కాగానే పన్నీరు సెల్వంకు వచ్చిన హెర్నియా వ్యాధి ఎటువంటి మందులు కానీ శస్త్రచికిత్స కానీ అవసరం లేకనే నయమైనది. ఏడిఎం పన్నీరు సెల్వం స్వామి చరిత్ర వ్రాయాలని సంకల్పించి తన స్వస్థలమైన విల్లిపట్టులో స్వామి జీవిత చరిత్ర వ్రాయన ఆరంభించారు. ఒకరోజు పన్నీరు సెల్వం తిరువణ్ణామలై వచ్చి ఉమాదేవి అమ్మను కలిగగా స్వామి ఆమె ద్వారా పన్నీరు సెల్వంతో మాట్లాడుచు, నీవు నా చరిత్ర వ్రాసే సమయంలో నేను మీ ఇంటికి రాగలను అని అన్నారు. ఆమె చెప్పిన సందేశం విని స్వామి ఎట్లా నా ఇంటికి వస్తారు అని పన్నీరు సెల్వం తలిచాడు. ఒకరోజు పన్నీరు సెల్వం తన ఇంట్లో స్వామి చరిత్ర వ్రాసుకుంటూ ఉండగా ఎదురుగా గోడకు తగిలించిన స్వామి చిత్రపటమునకు అలంకరించిన పుష్పం క్రింద పడడం, చిత్రపటంలో ఉన్న స్వామి ముఖము నుండి కాంతిపుంజము ఒకటి వెలువడి పన్నీరు సెల్వం భూమధ్యంలో తాకడంతో పన్నీరు సెల్వం దేహస్మృతి కోల్పోయి దివ్యమైన ఆత్మానందంలో ఓలలాడిది. పన్నీరు సెల్వం తండ్రి గారికి కాలు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటూ బాధపడేవారు. పన్నీరు సెల్వం ఉమాదేవి గారిని కలిసి తన తండ్రి సమస్యను తెలుపగా స్వామి విభూతినిచ్చి కాలుపై పోయమని చెప్పడంతో పన్నీరు సెల్వం ఆ విభూతిని తన తండ్రి కాలుకు పోయసాగింది. అద్భుతంగా కొద్ది రోజుల్లో పన్నీరు సెల్వం తండ్రి గారి తిమ్మిర్లు సమస్య పరిష్కారమైనది. స్వామి అనుగ్రహంతో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. పన్నీరు సెల్వం కుమార్తె సుజాత చిన్న వయస్సులో అనారోగ్యానికి గురి అయి మరణము అంచుదాకా నట్టబడినది. అప్పుడు పన్నీరు సెల్వం తన కుమార్తె సుజాతను తీసుకుని వచ్చి ఉమాదేవి అమ్మ పాదాల వద్ద ఉంచి రక్షింప ప్రార్థించగా ఆ సమయంలో యమభటులు సుజాత కొరకు వచ్చి ఉండటం అమ్మ దర్శించి యమభటులు వచ్చి ఉన్నారని అనడంతో పన్నీరు సెల్వం భయపడి సజల నయనుడై తన కుమార్తెను రక్షింప స్వామిని వేడుకున్నాడు. ఇంతలో స్వామి ఉమాదేవి అమ్మ ద్వారా మాట్లాడుతూ పాపను త్వరగా గొప్ప వైద్యులకు చూపించండి అని సలహా చెప్పారు. స్వామి చెప్పిన మాటలకు పన్నీరు సెల్వం స్పందిస్తూ, స్వామి మీకన్నా గొప్ప వైద్యులు ఎవరున్నారు, మీరే ప్రాణదాతవు అని అనగా స్వామి పన్నీరు సెల్వం భక్తి ప్రపత్తులకు సంతోషించి నా పరీక్షలో నెగ్గావు అని అంటూ పాపను ఆశీర్వదించగా పాప కోలుకొని కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనది. ఎస్ఆర్ వీరరాఘవన్ తిరువణ్ణామలలో ప్రముఖ లాయరుగా ఉండేవారు. వారికి పసరికలు వచ్చి ప్రమాద స్థితిలోకి నెట్టబడ్డారు. అప్పుడు వారు ఉమాదేవి అమ్మను కలిసి స్వామి ఆశీస్సులు కోరగా ఉమాదేవి అమ్మ తీర్థాన్ని వీరరాఘవునకు ఇవ్వగా అతని పసరికలు అద్భుతంగా నయమైనది. అప్పటి నుంచి స్వామి వల్ల నేను రక్షింపబడినానని వీరరాఘవన్ పేర్కొన్నారు. బెంగళూరులో నివసించే లలిత స్వామి భక్తురాలు. ఆమెకు అనారోగ్య కారణాన శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఉన్నదని వైద్యులు పేర్కొనగా ఆమె ఉమాదేవి అమ్మను కలిసి స్వామి ఆశీస్సులు అడుగగా స్వామి అనుగ్రహమున శస్త్రచికిత్స విజయవంతమవుతుందని ఉమాదేవి అమ్మ ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. లలిత శస్త్రచికిత్స చేయించుకునేటప్పుడు స్వామి లలితకు దర్శనమిచ్చి ఆశీస్సులు ఇవ్వడం, శస్త్రచికిత్స విజయవంతమవడం జరిగినది. వైద్యులు కూడా క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతమవులతో దైవకృప వల్లని ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని భావించారు. మద్రాసులో నివసించే ఉషాదేవి ప్రసవించుట కొరకు హాస్పిటల్లో చేరడం జరిగినది. వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఉమాదేవి 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఉషాదేవి 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఉమాదేవి అమ్మను కలిసి ఆశీర్వాదం కోరగా అమ్మ ఉషాదేవితో
నీకు స్వామి అనుగ్రహమున సుఖప్రసవం దొరుకుతుంది అని ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. అమ్మ ఆశీర్వచన ప్రభావమున ఆ సమయానికి సిజేరియన్ అవసరం లేకనే ఉషాదేవికి సుఖప్రసవం జరగడంతో మహిళా వైద్యురాలు ఆశ్చర్యపడడం జరిగింది. తమిళ పండితుడైన శ్రీ ఏ పాండురంగన్ శైవ సిద్ధాంత సేవా సంఘానికి భక్తుడుగా ఉండి తన సేవలు అందించేవారు. వారికి ఒక సందర్భంలో ఇతరులతో భూ సంబంధమైన సమస్య ఏర్పడగా వారు ఉమాదేవి అమ్మను కలిసి తన సమస్యను తెలుపుకొని స్వామి ఆశీస్సులు కోరగా స్వామి అనుగ్రహంతో ఆ సమస్య పరిష్కరింపబడింది. బెంగళూరులో నివసించే స్వామి భక్తుడు భూతలింగం గారికి మనుమడు పుట్టగా స్వామి తిరువణ్ణామలై సందర్శించమని సందేశం ఇచ్చారు. ఒకనాడు భూతలింగం వారి కుటుంబ సభ్యులందరూ తిరువణ్ణామలై సందర్శించి గిరి ప్రదక్షిణ చేయసాగారు. ఎండ ఎక్కువగా ఉంటే పసిబిడ్డకు ఎండవేడిమి తగులుతుందని భయపడిన వారే స్వామిని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రదక్షిణ పూర్తి చేయనట్లు ప్రార్థించారు. మహా అద్భుతం! కొద్దిసేపట్లో ఆకాశమంతా మేఘావృతమై చల్లగా మారిపోగా ఆహ్లాదకరమైన వాతావరణంలో భూతలింగం వారి కుటుంబ సభ్యులు పసిబిడ్డలు ఎత్తుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. ప్రదక్షిణానంతరం భూతలింగం వారి కుటుంబ సభ్యులు ఉమాదేవి అమ్మను కలియగా స్వామి వారితో మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో మీకు సౌకర్యవంతంగా ఉండేటట్లు ఆకాశం మేఘావృతం నేనే చేశాను అని చెప్పారు. ఒకనాడు రాత్రి పొద్దుపోయిన తర్వాత భూతలింగం డిఆర్ ముత్తుకుమారస్వామి అయ్య గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. హిమ్మచీకటిగా ఉండటంతో వారి మనస్సుల్లో కొద్దిపాటి భయాందోళన ఏర్పడగా స్వామిని ప్రార్థించుతూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. వారు భయపడినట్లే ఇద్దరు దొంగలు వారిని అనుసరించసాగారు. ఇంతలో సువాసన వెలువడగా ఒక ఎర్రటి మనిషి పచ్చని తలపాగా ధరించి చేతిలో దండాన్ని పట్టుకొని ఆ దొంగలను దాటి ముందుకు రాగా ఆ దొంగలు భయపడి పారిపోయారు. దొంగలు పారిపోయిన తర్వాత తలపాగా ధరించిన ఎర్రటి మనిషి కనిపించకుండా అదృశ్యం కావడంతో భూతలింగం ముత్తుకుమారస్వామి అయ్యవారు స్వామి స్వయంగా వచ్చి ఆ దొంగలను పారద్రోలి తమను రక్షించారని భావించారు. పై రెండు సంఘటనలు బట్టి స్వామి తన భక్తుల యోగక్షేమాలు చూస్తున్నారని నిర్ధారణగా చెప్పవచ్చు. శ్రీమతి మీనా ప్రసన్న దంపతులు మద్రాసులోని విరుగంబాకంలో నివసించేవారు. శ్రీమతి మీనా స్వామి భక్తురాలు. స్వామి ఉపదేశానుసారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి ప్రార్థన చేసేది. 1989 సంవత్సరం మే నెలలో మీనా ప్రసన్న బంధువుల కుటుంబంలో ఒక బాలిక మరణించడం జరిగింది. ఆ సంఘటనతో మీనా ప్రసన్న కొద్ది రోజులు సూతక దోషమని బ్రహ్మ ముహూర్త ప్రార్థన చేయడం మానివేసింది. ఒకరోజు మీనా ప్రసన్న నిద్రిస్తుండగా ఒక వ్యక్తి మీనాను లేపి బంధువుల అమ్మాయి చనిపోయినదని ప్రార్థన మానివేయడము సోమరితనానికి నిదర్శనము, సూతక దోషం నాకు లేదు, ప్రార్థన చేయి అని చెప్పడం జరిగింది. వెంటనే మీనా ప్రసన్న వచ్చిన వ్యక్తి మహాన్ శేషాద్రి స్వామి అని గ్రహించి తన అజ్ఞానానికి చింతించి ప్రార్థన చేసుకోసాగింది. పి కార్తికేయ మద్రాసులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవారు. ఒకరోజు కార్తికేయ తిరువణ్ణామలై వచ్చి స్వామి ఆశ్రమంలో ధ్యానంలో కూర్చోగా మనసు ఏకాగ్రం కాక పరిపరి విధాలుగా పోసాగింది. ఆ సమయంలో ఎవరో చప్పట్లు తెచ్చిన శబ్దం కార్తికేయకు వినపడగా కళ్ళు తెరిచి చూడగా అతనికి ఎవరూ కనిపించలేదు. అప్పుడు కార్తికేయ ఆశ్రమంలో ఉన్న అచ్యుతం స్వామితో మీరు చప్పట్లు తెరిచిన శబ్దాన్ని విన్నారా అని ప్రశ్నించగా అచ్యుతం స్వామి కార్తికేయతో నేను చప్పట్ల శబ్దం లోపల నుండి రావడం గమనించాను, తొలుత మీరు ఏమైనా చప్పట్లు తెచ్చారేమోనని భావించానని అన్నారు. ఈ సంఘటనతో స్వామి స్వయంగా తనను ధ్యానాభ్యాసం చేసి ప్రోత్సహిస్తూ చప్పట్లు తెచ్చారని కార్తికేయ భావించాడు. స్వామి భక్తుడైన అనంతరామన్ ఒకనాడు తిరువణ్ణామలలోని స్వామి ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమ సెక్రటరీ అయిన ఆర్ ముత్తుకుమారస్వామి అయ్య వద్ద స్వామి ఫోటో ఒకటి తీసుకొని తన సూట్ కేసులో పెట్టుకున్నారు. తర్వాత అనంతరామన్ ఆయన భార్య విమాన ప్రయాణం చేస్తుండగా ఆ విమానం ప్రమాదానికి గురైంది. కానీ స్వామి అనుగ్రహం వలన అనంతరామన్ దంపతులు విమాన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినారు. సునీల్ కుమార్ అను స్వామి భక్తుడు మద్రాసులో నివసించేవారు. సునీల్ కుమార్ ఒకనాడు తిరువణ్ణామలై వచ్చి ఉమాదేవి అమ్మను కలియగా స్వామి అతనితో వాహన ప్రమాదం ఉన్నది, జాగ్రత్త అని హెచ్చరించారు. ఒకరోజు సునీల్ కుమార్ మద్రాసులో స్కూటర్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే
హఠాత్తుగా ఎదురుగా వేగముగా వచ్చిన వాహనము తన స్కూటర్ను తాకబోయే సమయంలో ఆమెను ప్రార్థించారు. ఏమి అద్భుతమో, హఠాత్తుగా ఎదురుగా వచ్చిన వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఆగిపోవడంతో సునీల్ కుమార్ వాహనానికి ప్రమాదం తప్పిపోయింది. ఆమె ముందుగానే హెచ్చరించినట్లు ప్రమాదం జరిగే సమయంలో స్వామి తనను కాపాడినారని సునీల్ కుమార్ కృతజ్ఞతతో స్వామి మహత్యాన్ని కీర్తించారు. చంద్రుని వృద్ధుడు ఒక కంటి చూపుపోవడంతో చంద్రుని కంటి వైద్యుని కలియగా నయమవుట కష్టమని, కావున ఒక కన్ను పోయినట్లు భావించమని సలహా చెప్పారు. ఆ స్థితిలో వారికి ఏమి చేయుటకు గత్యంతరం లేక స్వామి మహత్యాన్ని విని ఉండుట వలన స్వామి నామాన్ని భక్తితో జపించసాగారు. ఒకనాడు స్వామి చంద్రన్ గారికి స్వప్న దర్శనమిచ్చి చంద్రన్ కంటిని తన నాలుకతో తుడిచారు. స్వప్నానంతరం చంద్రన్ మేలుకొనగానే అద్భుతంగా తన కంటికి చూపు రావడంతో స్వామి మహత్యాన్ని చంద్రన్ కొనియాడారు. మద్రాసులో నివసించే శ్రీమతి జయలక్ష్మి స్వామి ఆదేశానుసారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువన్నామలై వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయ ప్రారంభించారు. స్వామి ఆశ్రమ సెక్రటరీ ఆర్ ముత్తుకుమార స్వామి అయ్య కూడా వారితో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రదక్షిణ మార్గంలో సోనైన నదిని దాటి శ్రీకృష్ణ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు జయలక్ష్మి కాలును ఏదో కరవగా జయలక్ష్మి తీవ్రమైన నొప్పితో ఎడవసాగింది. చీకటిలో చూడలేకపోవడంతో దగ్గరలో పాము పుట్ట ఉండడంతో కరచినది పాము అని అందరూ అనుమానించింది. అప్పుడు ఆర్ ముత్తుకుమార స్వామి అయ్య తన వద్ద ఉన్న విభూతిని జయలక్ష్మి కాలుపై గాయం ఉన్న ప్రదేశంలో మూసి శేషాద్రి స్వామి యొక్క మూల మంత్రాన్ని జపించసాగారు. కొద్దిసేపటిలో స్వామి అనుగ్రహ విశేషము మరియు గిరి ప్రదక్షిణ ప్రభావమున జయలక్ష్మికి కాలు నొప్పి తగ్గడంతో ప్రదక్షిణ పూర్తి చేయగలిగింది. బెంగళూరులోని రాధాకృష్ణన్కు హృదయ వ్యాధి రావడంతో వైద్యులకు చూపించడంతో తన శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. రాధాకృష్ణన్ బెంగళూరులో నివసించే స్వామి భక్తి హోమప్రియ సూర్యనారాయణని కలిసి సలహా అడగగా అతను రాధాకృష్ణను తిరువన్నామలైలో ఉన్న అమ్మ ఉమాదేవిని కలవమని చెప్పారు. సూర్యనారాయణ సలహా ప్రకారం రాధాకృష్ణన్ తిరువన్నామలై వచ్చి ఉమాదేవి అమ్మను కలియగా స్వామి మఠంలోని ధ్యాన మండపంలో ఆయుష్ హోమం చేయించుకోమని రాధాకృష్ణన్కు అమ్మ సలహా చెప్పారు. స్వామి ఆదేశానుసారం రాధాకృష్ణన్ శేషాద్రి స్వామి మఠంలోని ధ్యాన మండపంలో ఆయుష్ హోమం చేయించారు. తర్వాత రాధాకృష్ణన్ బెంగళూరు తిరిగి వచ్చి హృద్రోగ వైద్యుని కలియగా అతను రాధాకృష్ణను పరిశీలించి నీకు ప్రస్తుతం హృదయ వ్యాధి లేదు, కావున శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పడంతో రాధాకృష్ణన్ స్వామి అనుగ్రహం వల్ల రక్షింపబడినానని భావించి అప్పటి నుంచి స్వామిని పరిపూర్ణంగా విశ్వసించారు. బెంగళూరులోని భూతలింగం గారి కొడుకు కోడలు ఇతర కుటుంబ సభ్యులు తిరువన్నామలై వచ్చి ఉమాదేవి అమ్మను కలియగా భూతలింగం గారి మనుమనకు 7వ సంవత్సరం వయసులో గంటమున్నదని, కావున బాలుని జన్మ నక్షత్రం నాడు నెలకొకసారి వినాయకుని గుడిలో అర్చన చేయించి శనగ గుగ్గిళ్ళు ప్రసాదంగా అందరికీ పంచమని వాని చెప్పారు. ఆ బాలునకు 7వ సంవత్సరం దాకా ఒక రోజు ప్రహరీ గోడ నుండి క్రింద పడడంతో అలం మురికి కాల్వ గోడకు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆ బాలుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళగా వైద్యులు ఆ బాలునికి వైద్యం చేసినను పూర్తిగా తెలివిలోనికి రాలేదు. ఇంతలో ఆ బాలుని తల్లిదండ్రులు భూతలింగం గారు బాలుని రక్షింప స్వామిని ప్రార్థించసాగారు. కొద్ది గంటల తర్వాత ఆ బాలుడు పూర్తిగా మెలకువలోనికి వచ్చి నన్ను శేషాద్రి స్వామి రక్షించాడని చెప్పారు. తర్వాత ఆ బాలుని తల్లిదండ్రులు తిరువన్నామలై వెళ్ళి ఉమాదేవి అమ్మను కలియగా అమ్మవారితో మాట్లాడుతూ నాకు ఈ సంఘటన గురించి ముందుగానే తెలుసు. సంఘటన జరిగిన రోజున స్వామి నాతో ఈరోజు నవరాత్రి, కావున నేను మౌనంలో ఉంటాను, కావున నీవు అపీత కుచిమాంబను ఆ బాలుని రక్షింప ప్రార్థించు అని చెప్పడంతో నేను అంబను ప్రార్థించగా స్వయంగా అంబ వచ్చి బాలుని రక్షించడం జరిగినది అని చెప్పారు. మరియు ఆ రోజు మీ బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ స్వామిని రక్షింప ప్రార్థించాడు. అందువలన స్వామి అనుగ్రహంతో అంబ స్వయంగా మీ అబ్బాయిని రక్షించిందని ఉమాదేవి అమ్మ తెలిపారు. తిరువన్నామలలో సబ్జడ్జిగా పనిచేస్తున్న శ్రీ వి సదాయప్పకు షుగర్ వ్యాధి ఉండేది.
సదాయప్ప ఒక రోజు ఉమాదేవి అమ్మను కలిసి తనకు ఉన్న షుగర్ వ్యాధిని తెలిపి తగిన వైద్య సలహా తెలుపమని స్వామిని కోరినారు. స్వామి సదాయప్ప అభ్యర్థనను మన్నించి ఒక మూలిక పేరు చెప్పి వాడమని చెప్పగా సదాయప్ప స్వామి చెప్పినట్లే వాడి షుగర్ వ్యాధి నుంచి బయటపడినాడు. నాగపూర్లోని ఆల్ ఇండియా రేడియోలో ఆపరేటర్గా పనిచేస్తున్న బిఆర్ కుమార్ గారి భార్యకు కేళ్ల వ్యాధి ఉంది. దంపతులు తిరువణ్ణామలై వచ్చి ఉమాదేవి అమ్మను కలిసి కేళ్ల వ్యాధి తగ్గేదానికి స్వామి ఆశీస్సులు కోరినారు. స్వామి సలహాపై ఉమాదేవి అమ్మ విభూతినిచ్చి కొద్ది రోజులు వాడమని చెప్పడం జరిగింది. కుమార్ భార్య స్వామి సలహాలను పాటించి విభూతిని వాడిగా కొద్ది రోజుల్లో ఆమె కేళ్ల నొప్పులు సంపూర్ణంగా నయమైనాయి. తేన్మూలి అనే బాలిక తిరువణ్ణామలైలో తన తల్లిదండ్రులతో నివసించేది. ఒకనాడు సూక్ష్మము తేన్మూలి ఒంట్లో చేరి ఆమెను బాధ పెట్టసాగి ఆ బాలిక తల్లిదండ్రులు ఉమాదేవి అమ్మను కలిసి తన కుమార్తె దుస్థితి చెప్పుకొని రక్షింప ప్రార్థించారు. స్వామి కరుణాంతరంగులై ఆ బాలికలో ఆత్మహత్య చేసుకుని మరణించి దయ్యంగా మారి ఉన్న పురుషుడొకరు ప్రవేశించి పీడిస్తూ ఉన్నాడని చెప్పి ఆ దయ్యాన్ని ఆ బాలిక శరీరం నుండి పారద్రోలి స్వామి ఆష్టజన రక్షకులైనారు. 1982 సంవత్సరంలో ఒకనాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ కైలాసం భార్య శ్రీమతి కైలాస్ సౌందర్య కైలాసం ఉమాదేవి అమ్మను కలిసి ప్రస్తుత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తర్వాత భారతదేశ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికగలరు అని ప్రశ్నించగా ఉమాదేవి అమ్మ ద్వారా స్వామి మాట్లాడుతూ జ్ఞాని జైల్ సింగ్ భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నికవుతారని చెప్పారు. ఆయన చెప్పినట్లే 1882 సంవత్సరం జూలై నెలలో జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. 1985 సంవత్సరం కార్తీక మాసంలో మద్రాసులో తుఫాను వల్ల కుండపోత వర్షం పడుతుండగా వీధులలో నీళ్లు ప్రవాహం వల్ల పారసాగినవి. ఆ రోజు దీపావళి వర్షము విభత్సంగా ఉండెను. ఆ రోజు ఉమాదేవి అమ్మ మద్రాసులో ఉన్నారు. అందరూ మిద్దెపై పవళించి ఉండగా ఉమాదేవి అమ్మ మాత్రము క్రింద సోఫాపై పవళించి ఉన్నారు. తెల్లవారుజామున స్వామి ఆమె ముందు స్వప్నంలో సాక్షాత్కరించి ఆశీర్వదిస్తూ ప్రవాహం అంటూ హెచ్చరిక చేసి అదృశ్యమైనారు. స్వామి మాటతో మేల్కొని చూడగా తన సోఫా కింద నీళ్లు ఉండడం, ఇంట్లోకి నీళ్లు ప్రవేశించి ఉండడంతో కుటుంబ సభ్యులందరూ మేల్కొని నీటి ప్రవాహ మట్టము పెరుగుట గమనించి ఆందోళన పడసాగింది. ఇంతలో స్వామి మరలా ఉమాదేవి అమ్మకు కనిపించి భయపడవలదు అని చెబుతూ 1 గంటలో వర్షపు తగ్గి నీటి ప్రవాహం తగ్గుతుందని చెప్పారు. స్వామి చెప్పినట్లే 1 గంటలో వర్షం తగ్గడం, ఇంట్లో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడం జరిగినది. శివరామన్ రైల్వేలో ఉద్యోగస్తునిగా హుబ్లీలో నివసించేవారు. ఒకసారి శివరామన్ తిరువణ్ణామలై వచ్చి ఉమాదేవి అమ్మను కలిసి తన సమస్యలను చెప్పుకొని ఆ సమస్యల నుంచి బయటపడటకు స్వామి ఆశీస్సులు కోరినారు. అప్పుడు ఉమాదేవి అమ్మ శివరామనుతో మాట్లాడుతూ ప్రస్తుతం నీ గ్రహస్థితి బాగాలేదని, కావున శివార్చన చేయాలని, తద్వారా బాధోపశమనం కలుగుతుందని సలహా చెప్పారు. కానీ హుబ్లీలో శివరామన్ ఇంటి దగ్గర శివాలయం లేకపోయేసరికి వారు శివ పూజ చేయలేకపోయారు. ఇంతలో శివరామన్ అత్యవసరమైన పని మీద తిరుచునాపల్లి రావలసి వచ్చినది. వారు సెలవు మంజూరు చేయమని పై అధికారులకు విజ్ఞప్తి చేసినను సెలవు మంజూరు కాలేదు. అయినను శివరామన్ మాత్రం తిరుచునాపల్లికి వచ్చి తన ఉన్నతాధికారులకు సెలవు మంజూరు చేయమని ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నారు. ఒకనాడు శివరామన్కు హఠాత్తుగా ఉమాదేవి అమ్మ తన గ్రహస్థితి బాగాలేదని శివార్చన చేయమన్న మాట గుర్తుకు వచ్చి తన స్వామి మాటలను నిర్లక్ష్యం చేసినందుకు చింతించి తిరుచునాపల్లిలోని జంబుకేశ్వరాలయానికి నిత్యము వెళ్ళి శివుని అర్చించసాగారు. ఇట్లా నిత్యము శివరామన్న శివార్చన చేస్తూ తన ఉన్నతాధికారులకు చివరిగా తన ఉద్యోగ బాధ్యతలు చేయలేక తిరుచునాపల్లిలో ఉన్న రోజులన్నింటినీ సెలవుగా పరిగణించమని విజ్ఞప్తి చేస్తూ కవరుపై శేషాద్రి స్వామి పేరును రాసి ఆ ఉత్తర్వును పంపారు. ఏమి అద్భుతమో స్వామి అనుగ్రహము! శివరామన్నకు మెడికల్ లీవ్ మంజూరు కావడం, సెలవులో ఉన్నన్ని రోజులు జీతం మంజూరు కావడం జరిగినది. బి సుందర్ పాట్నాలో ఉద్యోగం చేసేవారు. వీరు బెంగళూరులో పార్వతి అమ్మాళ్ళ ద్వారా స్వామి ఆశీస్సులు ఉంది ఉద్యోగము తర్వాత వివాహము, సంతానము పొందడంతో స్వామి మీద భక్తి పెంపొందించుకున్నారు. పార్వతి అమ్మాళ్ సుందర్ను
తిరువణ్ణామలై వెళ్ళి స్వామి ఆశ్రమాన్ని సందర్శించి గిరి ప్రదక్షిణ చేయమని చెప్పినను వీరు తిరువణ్ణామలై వెళ్ళలేకపోయారు. పార్వతీ అమ్మాள் నిర్యాణానంతరం మాత్రమే సుందరునకు తిరువణ్ణామలై వెళ్ళే అవకాశం లభించదు. సుందరునకు హృదయ వ్యాధి రాగా వారు ఒక సందర్భంలో మద్రాసు వచ్చి వారి అంకుల్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సుందర అంకుల్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. సుందర అంకులు ఒంట్లోకి శేషాద్రి స్వామి చేరి సుందరుతో, ఇంతకు పూర్వం తిరువణ్ణామలై వెళ్ళి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నా మఠం సందర్శించమని చెప్పినను నీవు చేయలేదు. ఇప్పుడైనా నీ జన్మ నక్షత్రం నాడు గాని నీ జన్మ తేదీన గాని తిరువణ్ణామలై వెళ్ళి తొలుత గిరి ప్రదక్షిణ చేసి తర్వాత నా మఠంలో తీయ పొంగలి నైవేద్యంగా సమర్పించిన నీకు శుభం జరుగుతుంది అని చెప్పారు. సుందర్ తిరువణ్ణామలై వచ్చి సగం దూరం గిరి ప్రదక్షిణ చేసి తర్వాత నడవలేక గుర్రబండిపై మిగిలిన సగం దూరము ప్రదక్షిణ చేశారు. తర్వాత సుందర స్వామి మఠం వెళ్ళి తీయ పొంగలి నైవేద్యంగా పెట్టి ఉమాదేవి అమ్మను కలియగా, అమ్మ ద్వారా స్వామి మాట్లాడుతూ, నీవు నైవేద్యంగా పెట్టిన తీయ పొంగలి నేను స్వీకరించాను. నీవు మరొకసారి తిరువణ్ణామలై వచ్చినాడలా గుర్రబండి ఆవశ్యకత లేకనే గిరి ప్రదక్షిణ చేయగలవు. శుభం భూయాత్ అని ఆశీర్వదించారు. సుందర స్వామి చెప్పిన సందేశం హృదయ వ్యాధిగ్రస్తుడనైన నేను 9 మైళ్ళు గిరి ప్రదక్షిణ చేయగలనా అని సంశయగ్రస్తుడైనాడు. 1987వ సంవత్సరం మే నెలలో సుందర్ గిరి ప్రదక్షిణ చేయాలని తలంపుతో తిరువణ్ణామలై వచ్చారు. వారికి గిరి ప్రదక్షిణ చేయగలననే సంపూర్ణ విశ్వాసం లేనందున ఒక గుర్రబండిని బాడుకు మాట్లాడుకొని ఎంతవరకు కాలినడకన ప్రదక్షిణ చేయగలనో అంతవరకు చేసి తర్వాత బండి మీద ప్రదక్షిణ చేయాలని భావించి గుర్రపు బండి వెనుక నడత ప్రారంభించింది. ఏమి అద్భుతమో! సుందర్ ఎటువంటి ఆయాసం లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మఠం వెళ్ళి తీయ పొంగలి ప్రసాదంగా స్వామికి సమర్పించారు. ఈ సంఘటన బట్టి భక్తులు తమ సమస్యలను స్వామితో చెప్పుకోనప్పటికీ స్వామి సర్వజ్ఞులుగాన కరుణాంతరంగులై భక్తుల సమస్యలను తొలగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. శేషాద్రి స్వామి భక్తుడు అయిన బిఆర్ కుమార్ ఆల్ ఇండియా రేడియో నాగపూర్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. బిఆర్ కుమార్ గారికి ఉద్యోగ బాధ్యతలు నాగపూర్ నుంచి పాండిచ్చేరికి మార్చబడగా అక్కడ రామకృష్ణ అని పేరు కలిగిన పెద్ద వ్యాపారవేత్తతో బిఆర్ కుమార్ గారికి పరిచయం ఏర్పడింది. బిఆర్ కుమార్ ఒకనాడు రామకృష్ణతో తిరువణ్ణామలైలో నివసించి భక్తులను అనుగ్రహించిన శేషాద్రి స్వామి వారి గురించి చెప్పి రామకృష్ణను ఒకనాడు తన వెంట తిరువణ్ణామలైకి తీసుకుని వచ్చి ఆశ్రమాన్ని అరుణాచలేశ్వరిని తొలుత సందర్శింపజేశారు. రెండవసారి రామకృష్ణ ఒక్కరే తిరువణ్ణామలై వచ్చి సంచి నిండా అరటి పండ్లు వేసుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో రామకృష్ణ ఆంజనేయ స్వామి కోవెల వద్ద ఆగి ఆంజనేయ స్వామిని ప్రార్థించసాగారు. అప్పుడు ఒక వృద్ధుడు రామకృష్ణ వద్దకు వచ్చి రామకృష్ణ అని పిలువగా, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని రామకృష్ణ మెలకువకు తిరిగి చూడగా ఆ వృద్ధుడు, నాకు అరటి పండ్లు ఇస్తావా అని రామకృష్ణ అడిగారు. రామకృష్ణ కొన్ని పండ్లను ఆ వృద్ధుని చేతిలో పెట్టగా ఆ వృద్ధుడు ఆ పండ్లను అరుణగిరి వైపు చూపించుతూ ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత రామకృష్ణ ఆంజనేయ స్వామి గోవెల నుండి ప్రదర్శన చేస్తూ, నా పేరు ఆ వృద్ధులకు ఎట్లా తెలిసినది, నా సంచిలో అరటి పండ్లు ఉన్నాయని అతనికి ఎట్లా తెలిసినది అని ఆశ్చర్యపడుతూ ప్రదక్షిణ పూర్తి చేసింది. ప్రదక్షిణానంతరం రామకృష్ణ ఉమాదేవి అమ్మను కలిసి తన అనుభవాన్ని అమ్మకు చెప్పుకోగా అమ్మ రామకృష్ణకు ప్రత్యుత్తరం ఇస్తూ, శేషాద్రి స్వామి స్వయంగా నీ వద్దకు వచ్చి అరటి పండ్లు అడిగి తీసుకున్నారు. శేషాద్రి స్వామి సాధారణంగా భక్తుల వద్ద పండ్లను తీసుకుని ఆ పండ్లను కర్మఫలదాత అయిన అరుణాచలేశ్వరునకు సమర్పించి భక్తుల కర్మలను తొలగిస్తాడు. అందువల్లనే శేషాద్రి స్వామి నీ వద్ద అరటి పండ్లను తీసుకుని అరుణగిరికి చూపించడం జరిగినది. నీవు ధన్యుడవని చెప్పారు. ఈ సంఘటన జరుగుకు పూర్వం ఒకనాడు ఆల్ ఇండియా రేడియో పాండిచ్చేరిలో పనిచేసే బిఆర్ కుమార్ గిరి ప్రదక్షిణ చేస్తూ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆగి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఉండగా రామకృష్ణకు శేషాద్రి స్వామి కనిపించిన చోటనే బిఆర్ కుమార్ కూడా శేషాద్రి స్వామి దర్శనం ఇవ్వడం విశేషం. స్వామి భక్తులకు భౌతిక దర్శనం ఇచ్చిన సంఘటనలు కోకొలు.
ఢిల్లీలో నివసించే సౌభాగ్యవతి మంజులకు స్వామి భౌతిక దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉమాదేవి అమ్మ ద్వారా స్వామి భక్తులకు వేరు వేరు నామాలు సంఖ్యలు చెప్పి వాటిని ఉచ్చరించమని చెప్పుతూ ఈ క్రింది మూల మంత్రాన్ని జపించడంతో తను ప్రసన్నుడనవుతానని తెలియజేశారు. మూల మంత్రం ఓం సద్గురు శ్రీ శేషాద్రి స్వామిగల్ తిరువడిక్కే. ఓం సద్గురు శ్రీ శేషాద్రి స్వామిగల్ తిరువడిక్కే. ఓం సద్గురు శ్రీ శేషాద్రి స్వామిగల్ తిరువడిక్కే. ఓం సద్గురు శ్రీ శేషాద్రి స్వామిని నమః. స్వామి మఠంలో ఒక స్థలాన్ని నిర్దేశిస్తూ అతడ బావిని త్రవ్విన ఎడల గంగాజలం సమృద్ధిగా పడుతుందని చెప్పగా స్వామి ఆదేశానుసారం బావిని త్రవ్వగా సమృద్ధిగా నీరు పడడం జరిగినది. స్వామి మఠంలో మహాన్ సమాధితో పాటు 23 మహాత్ముల సమాధులు గలవు. అవి ఒకటి శేషాద్రి స్వామి, అప్పు స్వామి, అయ్యన్ స్వామి, అవినాశి లింగ స్వామి, అరుణాచల స్వామి, రామలింగ స్వామి, రామకృష్ణ స్వామి, కన్నప్ప స్వామి, చైను స్వామి, పట్టం స్వామి, గంటల స్వామి, శంకరపై ఆధారపడిన స్వామి, సత్యాగ్రహ స్వామి, కల్కి స్వామి, విచండి స్వామి, సుందర స్వామి, శివనేశన్ స్వామి, భట్టరసలం స్వామి, లోకనాథ స్వామి, శివస్వామి, గ్లాసు స్వామి, కుట్టిస్వామి, చినువాస స్వామి. వీరందరూ అరుణాచలమును వెతుక్కుంటూ వచ్చి అరుణాచలంలో ఐక్యమైనారు. భవిష్యత్తులో వేరొక మహాత్ముని సమాధి కూడా వస్తుందని స్వామి చెప్పారు. ఉమాదేవి అమ్మ 11/1/2004 నా దేహత్యాగం చేయడం జరిగింది. స్వామి మఠంలో ఉత్తర దిశలో అమ్మను సమాధి చేయడంతో స్వామి భవిష్యవాణి వాస్తవ రూపం దాల్చినది. ప్రస్తుతం మఠంలో సాధువులకు నిత్యాన్న సంతర్పణ చేయబడుతూ ఉన్నది. ఇది శ్రీ శేషాద్రి స్వామి చరితామృతం 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ శేషాద్రి స్వామి చరితామృతం సంపూర్ణం. శ్రీ సోణగిరిస్థవం దృష్టో హరతి పాపాని సేవితో వాంఛిత ప్రదహ కీర్తితో అపి జనే దూరే శోషాద్రిరిహా ముక్తిదః. లలాటే త్రైపుండ్రే నిటలకృత కస్తూరీ తిలకః పురన్మాలాధారః స్ఫురితకటి కౌపేన వచనః. ప్రధానో దత్తోరం సరజి పణిరాజం శశికలాం ప్రదీప సర్వేషాం అరుణగిరియోగే విజయతే. శ్రీనాథాదిగురుక్రమమైకసులభం శ్రీరాజరాజేశ్వరం శ్రీచక్రాకృతి శోణశైలవపుషం శ్రీషోషోడశాన్నాత్మికం శ్రీశోణాది షడద్వసౌధవసదనం బ్రహ్మాండం క్యుత్థితం క్రీడంతం శృతివాగగోచరపదం సేవే పరం దైవతం. శ్రీ ప్రాసాద పవర ప్రకాశ వపుషం శ్రీ సోణశైలేశ్వరం షట్చక్రోదిత భైరవైరభివృతం బ్రహ్మాండమాలాజటం షోడాన్యాస మహాకలాపమహిత జ్వాలా సహస్రోజ్వలం సత్యం జ్ఞానమనంతమంతరహితం సోణాద్రినాథం భజే. ఉజ్జద్భాస్కర కోటి సన్నిభమువాకాంక్రాంత వామం శివం సజ్జత్ సంతత వాంఛితార్థఘటనే సన్నద్ధ చిత్తం సదా. విద్యామాధవ వీక్షణ విషయ పన్మూర్ధన మధ్యేందునా నద్యానాగజటాపి నద్దమగుడం సోణాద్రినాథం భజే. మూలాధార ముఖంబుజన్మన ముఖాంబుజన్మన జన్మనవ కక్షాంతరాంతః పురే ముక్తానాం లయనీం నిముక్తమహిషే మాంగళ్యలీలా గృహే. శ్రీసింహాసన పద్మనీం నిలయం సింధూరసోణాధరం సప్తస్వర్ణ సమాన కాంతివదనం సోణాద్రినాథం భజే. మధ్యే సౌద మహాపయోనిధి మణిద్వీప ప్రభావిస్ఫుర పాలస్ఫీతి మరోత్తరోత్తర నటత్పాటీరవాటీవృతే. చింతారత్నమయ ప్రబోధ సదనే సింహాసనే సంస్థితః
ప్రేమ్నాపీతకుచా సమేతమనిశం సోణాద్రినాథం భజే విద్యావీరమహేశ్వరం కృత క్లభు ప్రస్తార విస్తారితం శైలేంద్రమతంద్ర చంద్ర కలితా చూడా వసంతోజ్వలం గౌరీ శంకరమానిత ప్రణయనీ దుర్వార గర్భోదయం హృజ్యత్కామకళాపరసికం సోణాద్రినాథం భజే భక్తానామభయప్రదం విరచిత ప్రాళేయ శైలాత్మజా ప్రాయశ్చిత్త విధాన నిత్యమిళిత స్థానాంగనామామృతం ప్రాదక్షిణ్య వరా పరాహత విభువ త్రిభువనీ పాపానిలం పావనం బ్రహ్మాభిక్యమఖండమద్వయరసం సోణాద్రినాథం భజే ఏకాకారమశేషలోకజనకం హేమాద్రిబాణాసనం నాగావాసకిరీటకుండలధరం నాగేంద్రభూషోజ్వలం రాకాచంద్రసమానకాంతివదనం రాజీవనేత్రార్చితం శోకారణ్యదావదవానలం శుభకరం సోణాద్రినాథం భజే అంబోజాసనమాధవాపదురహంకారచ్చిదగ్ని అహంకారచ్చిదగ్ని చజ్వలః జ్వాలాలీఢధరాధరాకృతిధరం పౌర్ణేందుబింబాననం దేవ్యాపీ చ కుచాంబయా సకల సద్వామాంగమంఘ్రిద్వయా పూజా తత్పరకామితార్థపరదం సోణాచలేశం భజే శాంతం జన్మజరాపహం శుభకరం ధర్మార్థకామప్రదం సత్యం దైవఫలప్రదం శుచికరం దారిద్ర్యదుఃఖావకం భూతప్రేతపిశాచరాక్షసహరం పాపఘ్నమాయుష్కరం నిత్యం శోణగిరిస్తవం పఠతి యో మోక్షం లవే శాశ్వతం. అరుణాచలాష్టకం. దర్శనాదభ్రసదసి జనాత్ కమలాలగే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితపాంగం శరణాగతవత్సలం తరుణేందుజటామౌళిం స్మరణాదరుణాచలం సమస్త జగదాధారం సచ్చిదానంద విగ్రహం సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం మాం చరక్షసురాధ్యక్షం స్మరణాదరుణాచలం బద్ధచంద్రచటాధూటమర్దనారీకళేవరం వర్ధమానదయాంబోధిం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం సూర్యకోటి సమప్రభం బద్ధవ్యాఘ్రపురీ ధ్యానం స్మరణాదరుణాచలం శిక్షయాజిల దేవారీ వక్షితక్ష్యేలకంధరం రక్షయాజిల భక్తానాం స్మరణాదరుణాచలం అష్టభూతి సమాయుక్తమిష్టకామఫలప్రదం శివభక్తి సమాయుక్తం స్మరణాదరుణాచలం వినాయక సురాధ్యక్షం విష్ణు బ్రహ్మేంద్ర సేవితం విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం మందార మల్లికా జాతి కుంద చంపక పంకజై ఇంద్రపూజితాం దేవీం స్మరణాదరుణాచలం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలం. ఇది శ్రీ అరుణాచలాష్టకం సంపూర్ణం. ఇది శ్రీ శేషాద్రి స్వామి చరితామృతం సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి. ఓం శ్రీ శేషాద్రి స్వామినే నమః. శ్రీ శేషాద్రి స్వామి అనుగ్రహ కటాక్షబల సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వాభీష్ట బల సిద్ధిరస్తు. శేషాద్రి స్వామి యొక్క జీవిత చరిత్రను విని ఆనందించి వారి యొక్క దయకు పాత్రులై వారి మహిమాన్విత శక్తులను మీరు అనుభవించాలని కోరుకుంటూ స్వస్తి.